పాలమూరు నడి ఒడ్డున దేవాలయ భూములు కబ్జాకు గురవుతున్నాయి అని చెప్పేసి బౌదార్ క్షత్రియ సమాజం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మన దగ్గర ఉన్నారు, మాట్లాడదాము. అసలు చెప్పండి సార్, అసలుకి భూములు ఎవరి ద్వారా కబ్జా గురయ్యాయి? ఎవరి ద్వారా అంటే కబ్జాదారులు ఉన్నారు, కోర్టులో కేసులు నడుస్తున్నాయి. దాని తర్వాత దీనికి ఎలాగైనా లిటిగేషన్లో తీసుకుపోవాలి. వాళ్ళకు ఒక అలవాటు ఏమైందంటే 10 సంవత్సరాల్లో ఒక అలవాటు ఏం పడింది, దీనికి ఎలాగైనా కబ్జా చేసుకోవాలి, భూములు అమ్ముకోవాలి, మా బిల్డింగ్లు కట్టుకోవాలి ఇక్కడ, దాని తర్వాత గుడిని అమ్మేసేయాలి, గుడిని తీసేసేయాలని. అందుకోసం అనేసి ఇక్కడ పోరాటం చేస్తున్నాము. దాదాపు 135 సంవత్సరాలు ఎక్కువ దీని చరిత్ర ఉంది. అప్పటి నుంచి భావసార క్షత్రియ సంఘము ఈ భూమి మందిరాన్ని డెవలప్ చేస్తుంది. లక్షల రూపాయలు పెట్టి డెవలప్ చేసినారు. ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి కూడా మీరు చూస్తున్నారు, దానికి డెవలప్ చేస్తున్నారు. ఊరికనే డబ్బు రాదు, ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. బట్ ఇప్పుడు ఉన్న మా ఎమ్మెల్యే గారు, మా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ డికే అరుణ గారు, వాళ్ళ సాయం వలన మాకు కొద్దిగా బలం వచ్చింది. ఇప్పుడు వరకు ఏదైనా పని చేస్తే వెనకపోయిన ప్రభుత్వం ఉంటే పని ఏదైనా చేస్తే పోలీసు వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ గుడి కూడా ఆల్మోస్ట్ 21 రోజుల్లో దానికి రూఫ్ వేసేసారు. సో అయితే ఇక్కడ ఏం వచ్చిందంటే రాంగ్ కేసు, అంటే మిస్రిప్రజెంటేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్ కోర్టులో ఇచ్చి ఇక్కడ స్టే ఆర్డర్ తీసుకొచ్చిండ్రు. లేకపోతే ఇప్పటి వరకు కమ్యూనిటీ హాల్కి ఒక రూఫ్ పడేది. ఈ కబ్జాదారులతోని మాకు ఆల్రెడీ గవర్నమెంట్కి రాసినాము. డిప్యూటీ కమిషనర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఆల్రెడీ మేము ఏం చెప్పామంటే, మీరు మీ ఇష్యూ జారీ చేసిన నోటీసు వాపస్ తీసుకోకపోతే పోరాటం చేస్తాము, కావాలంటే హైదరాబాద్లో కమిషనర్ ఎండోమెంట్ కమిషనర్ ఆఫీస్ ఎదురు కూడా పోరాటం చేస్తామని డిక్లేర్ చేసినాం. అయితే ఇప్పుడు ఏముంది, మాకు ఇక్కడ దొంగ సర్టిఫికేట్లు, దొంగ పేపర్లు ఇచ్చి కోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకొచ్చిర్రు. దానికి ఉపసంహరించాలని మేము కోరుకుంటున్నాం. అందుకోసం ఈ నిరాధార దీక్ష ఉంది. సో మరికొంతమంది ఉన్నారు, మాట్లాడుతున్నాం. సార్, మొత్తం ఈ దేవాలయం సంబంధించి ఎంత ల్యాండ్, ఎంత కబ్జా గురై ఉంది? ఇప్పుడు ఈ మొత్తం భూమి సర్వే నంబరు 7, 8 5 ఎకరాల చిల్లర భూమి ఉంటుంది. దీంట్లో జరిగింది ఏమంటే, అసలు మొన్నటిదాకా ఏదో కథలు చెప్పారు వాళ్ళు. మేము ఇది అంతా ఇనాం భూమి ఉంది, మేము పట్టేదారులు అయినాం అదని చెప్పేసి. అనంత పద్మనాభాచార్య యొక్క కుమారుడు. అసలు కథ ఏం తేలిందంటే, వీళ్ళు ఏం చేశారంటే 1991లో ఒక హైకోర్టులో WP నంబర్ 1079, WP నంబర్ 1029, ఈ రెండు ఏదైతే WP నంబర్స్ ఉన్నాయో ఈ కేసుల ద్వారా మేము దీనికి మాలికైనామని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే తహసీల్దార్ దగ్గర అవి తెచ్చిపెట్టారు. అది వాస్తవంగా వీళ్ళది కాదు, అది ఒకటి సికింద్రాబాద్ది, ఒకటి నిజామాబాద్ది. దాంట్లో ఏం చేశారంటే వీళ్ళ పేర్లు జోడించి ఫ్యాబ్రికేటెడ్ మొత్తం తయారు చేసి, డూప్లికేట్ తయారు చేసి తెచ్చి దాఖలు చేస్తే ఆ డాక్యుమెంట్ ఆధారంగా తహసీల్దార్ గారు ఏం చేశారంటే 91లో తహసీల్దార్ గారు ఇంప్లిమెంట్ చేశారు వీళ్ళ పేరు మీద. అప్పటి నుండి వాళ్ళు ఏం చేశారు, దాన్ని వేరే వాళ్ళకి అమ్మడం వచ్చేయడం కథలు చేశారు. ఇక్కడ ఎవరు రాలే, కబ్జాల మీద ఉండదు, ఇక్కడ భక్తులే. అది మొత్తం డాక్యుమెంట్ ఆన్లైన్లో మొన్న తీసిన తర్వాత ఇప్పుడు కలెక్టర్ దగ్గర మేము వేసినాం.